సో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అంశం. ఇందులో కాస్త రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ తెలుసుకుంటే మంచిది. ఇక్కడ మనం ఎవరిని తప్పు ఒప్పనట్లే. మన భారతదేశంలో ఉన్న చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇట్లాంటి వాళ్ళు చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని నేను ఒక విశ్లేషణ చేస్తున్నాను. సో అందుకని మీరు మీ విశ్లేషణ చేసుకోండి. తప్పు ఎంచి ఉపయోగం లేదు. సో రామ్ మందిర్ తీర్పు ఏదైతే 500 సంవత్సరాలు కోర్టు కేసు నడిచి రీసెంట్ టైమ్స్లో మనందరం చూసాం. ఆ కోర్టు కేసు నడిచి ఆ తర్వాత తీర్పు వచ్చింది, మందిర నిర్మాణం జరిగింది. ఇది మనందరికి తెలుసు. ఆ తర్వాత అత్యంత ఆసక్తితో ప్రజలంతా ఎదురు చూసిన మరొక కోర్టు కేసు గురించి నేను మాట్లాడుతున్నా. ఆ కోర్టు కేసు పేరు మాలేగావ్ బ్లాస్ట్ కేసు. మాలేగావ్ బ్లాస్ట్ కేసు అంటే మాలేగావ్ అనే ఒక ఊర్లో ఒకనొక రోజు ఒక బాంబు పేలింది. దాంతో కొందరు మరణించారు. అప్పుడు మీడియాలో అదేంటి ఎవరు పేల్చారు అంటే ముఖ్యంగా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అనే ఒక సాధ్వి, అంటే హిందూ సన్యాసి. ఆ తర్వాత ఒక ఆర్మీ పర్సనల్ కల్నల్ పురోహిత్ అనే వ్యక్తిని వాళ్ళతో పాటు ఇంకొక 5 మందిని తీసుకెళ్ళి వీళ్ళే ఈ బాంబు పేలుడు కారణమని చేశారు. నాకు ఈ విషయం నీ నోటి నుండే తెలిసింది. సెప్టెంబర్ 29 సెప్టెంబర్ 29 ఆ తర్వాత 2008 సంవత్సరంలో ఇది జరిగింది కన్నమ్మ. అది అంటే నేను హిందుత్వ గ్రూపుల్లో ప్రోగ్రామ్స్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ విషయం అసలు నాకు తెలియదు. నీ ద్వారా జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం నేను విన్నాను. ఆవిడ 17 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యారని, ఆవిడని చిత్రహింసలు పెట్టారని. చాలా అయితే దీని వెనక ఏందన్నది విశ్లేషణ చేస్తున్నాం. సరే, ఇప్పటికీ కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే వేరే పొలిటికల్ పార్టీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అంటారు సాక్ష్యాధారాలు దొరక్క వాడు వదిలేశారు. కానీ ఫ్యాక్ట్ అది కాదు. కోర్టు చెప్పిన విషయం సాక్ష్యాలు దొరక్క కాదు, ఏవైతే సాక్ష్యాలుగా ప్రజెంట్ చేశారో అవి వీళ్ళు క్రైమ్ చేశారని ప్రూవ్ చేయడం లేదు. అంటే ఏ బండి అయితే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అన్నారో అది ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ బండి అని చెప్పడానికి 100% రుజువేది లేదు. ఎందుకు? బండి ఆకారాలు సేమ్ ఉండొచ్చు. ఆ బండి ఆకారాల్లో ఆ కింద ఉన్న చాసిస్ నెంబర్ అంటారు, ఆ చాసిస్ నెంబర్ డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు నేను ఒక బండి కొంటాను, నువ్వు ఒక బండి కొంటావు, నీ బండి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మన హోండా యాక్టివాకి మనకి ఇట్లా తంబు ఉన్నట్టు ప్రతి బండి ఒక నెంబర్ కింద చాసిస్ అంటారు దాన్ని, ఆ నెంబర్ డిస్ట్రాయ్ చేశారు. అట్లాగే కల్నల్ పురోహిత్ ఆర్మీలో పనిచేస్తూ ఆర్మీలో వాడిన RDXని దొంగతనం చేసుకొచ్చి ఈ బాంబు దాడులు చేయడానికి అతను ఉపయోగించడని చెప్పడానికి ఏ ఆధారం లేవు. ఏదేమైనా ఇది ఎందుకు చేశారనే దాని యొక్క విశ్లేషణకి వెళితే, కానీ మరి ఇప్పుడు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ గారు, ఇటు ఈ కల్నల్ గారు వేరు ఫీల్డ్లో ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి చేసినట్టు ఎట్లా ఆరోపణ జరిగింది? వీళ్ళిద్దరు కలిసి చేసినట్టు కాదు, వీళ్ళంతా హిందూ టెర్రరిస్టులు అని ప్రూవ్ చేయడానికి. అంటే ఆయన ఆర్మీలో ఉన్నప్పటికీ ఆయన హిందూ టెర్రరిస్ట్ ఆరోపణ చేశారు. దీన్ని ఏమంటారంటే నేరేషన్ వార్ఫేర్ అని పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు పేరెందుకు, ఇస్లామిక్ టెర్రరిజం అనుకుందాం, వ్యక్తుల అది జరిగింది ప్రపంచవ్యాప్తంగా. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. కానీ టెర్రరిస్టులలో ఎప్పుడు ఎక్కువ ఇస్లాం నుండి ముస్లిమ్సే కనబడుతున్నారు. సబ్జెక్ట్ అయితే మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం నెక్స్ట్ మళ్ళా ఈ బీజేపీ ఏమన్నా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మెల్లగా బీజేపీ వైపు 2008లోనే మరడం స్టార్ట్ అయింది వేవ్. అంతవరకు లేదు. ఎందుకు? ఈ మన గోకుల్ చాట్లో బాంబు పేలింది, బెంగళూరులో బాంబు పేలింది, రకరకాల చోట్ల బాంబు పేలినాయి. పట్టుకున్న వాళ్ళంతా ఇది సంజాత ఎక్స్ప్రెస్ బాంబు దాడి జరిగింది. పట్టుకున్న వాళ్ళని చూస్తే వీళ్ళు వేరే మతం వాళ్ళు. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక చర్చ ఏం జరిగిందంటే ఈ మతంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది టెర్రరిజం వైపు వెళ్తున్నారనే నేరేషన్ బిల్డ్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, మనం ముస్లిం ఓటు బ్యాంకు పోయేటట్టుంది, హిందువులంతా ఇంకో పార్టీ వైపు వెళుతున్నారు, అందుకని హిందువుల్లో కూడా టెర్రరిస్టులు ఉన్నారు అని రుజువు చేస్తే బ్యాలెన్సింగ్ యాక్ట్ అవుతుంది. అంటే చూసే ప్రజల్లో ఇద్దరిలోనూ ఉన్నారులే అని, అది పెద్ద పాయింట్ అవుట్ కాదని, ఇద్దరిలో ఉన్నారు కదా అని రుజువు చేయడానికి. అందుకని ఈ బాంబు దాడులు జరిగిన తర్వాత అంటే ఒక దగ్గర తప్పుని కప్పిపుచ్చడానికి ఇది కూడా ఇంకో వర్గంలో కూడా ఉన్నారు అని కావాలని ప్లాన్ చేసి ఇది సహజం, ఇందులో ఉన్నారు అందులో పకడ్బందీగా ప్లాన్ చేశారంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. అప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి, అప్పుడున్న మినిస్టర్స్, హోమ్ మన సుశీల్ కుమార్ షిందే కావచ్చు, చిదంబరం కావచ్చు,
లేకపోతే దిగ్విజయ్ సింధ్ కావచ్చు. అంటే ఈ దాడి జరగక తర్వాత ఆర్ఎస్ఎస్ ఈ 26/11 దాడి జరిగింది. ఈ 26/11 జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీవ్రవాద క్యాంపులు నడుపుతున్నారు అని అంటే మేము ఆర్ఎస్ఎస్ కాదు అఫీషియల్గా, నేను ఊరికే చెప్తున్నా మీడియాకి. అఫీషియల్గా నేను ఆర్ఎస్ఎస్ మెంబర్ని కాదు, కానీ మన భారతదేశంలో ఏం జరుగుతుందని చెప్పడానికి ఎటువైపు ఒగ్గకుండా ఉన్నది చెప్తున్నా. అందుకని మళ్ళీ వినేవాళ్ళు నువ్వు వీడు నువ్వు ఇది అనే విషయాన్ని పక్కకు పెట్టారు. సో ఏది ఏమైనా కూడా ఈ చిన్న నేరేషన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసారు అంతర్జాతీయ స్థాయి మీడియా కావచ్చు, ఇక్కడ లోకల్ మీడియా. హిందూ ఐక్యత గురించి పనిచేసే రకరకాల సంస్థలపైన వీళ్ళందరూ టెర్రరిస్టుల రీసెంట్ తీర్పు వచ్చే వరకు కూడా శ్రీమాన్ రాహుల్ గాంధీ విదేశీ ప్లాట్ఫామ్స్లో ఇస్లామిక్ టెర్రరిజం కంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ కంటే అత్యంత ప్రమాదకారి ఏమిటి అంటే హిందూ ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చే అని చెప్పాడు. ఆ తర్వాత సల్మాన్ ఖుర్షిద్ ఒక బుక్ రాశాడు, అందులో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థని బోకో హరాం సంస్థతో ఈక్వలెంట్గా పోల్చి చెప్పాడు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు దేశభక్తి వ్యక్తి నిర్మాణం మీదనే కదా పనిచేస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ని కనుక ఒక తీవ్రవాద సంస్థగా మనం రుజువు చేయగలిగితే దాని నుంచి బయటకు వచ్చిన మోదీ లేకపోతే అట్లాంటి వాళ్ళందరికీ వీళ్ళందరికీ వీళ్ళు అంతేరా బై ఈ సంస్థ అని చెప్పడానికి ఒక అందుకని అది. సో ఇప్పుడు ఇది అసలు వేసింది ఎవరు ఆమె మీద? కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న ప్రధానమంత్రి, అప్పుడున్న హోమ్ మినిస్టర్, అప్పుడున్న చిదంబరం, ఓవరాల్గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ అందులో ఒక పాత్ర పోషించారు. అందరు కలిసి ఏమంటారు హిందీలో సోచి సంజీ రణనీతి అంటారు చూసావా, అట్లా అందరు కలిసి ఒక పక్కడబందీ ప్లాన్, అంటే అధికారం మన చేతిలో ఉంటే ఏ రేంజ్లో మిస్యూజ్ చేయొచ్చో ఆ రేంజ్లో మిస్యూజ్ చేశారు. ఎగ్జాంపుల్ ఇందిరా గాంధీ చేసినట్టు కొన్ని వివరాలు ఇస్తా, ఇవేమి నేను చెప్పినవి కాదు, ఇంటర్వ్యూస్లో చూడొచ్చు. ఆర్వీఎస్ మణి అని ఒక అధికారుడు గుజరాత్లో, ఆ అధికారిని తీసుకొచ్చి దిగ్విజయ్ సింగ్ వాళ్ళందరూ చెప్పారు, నీవు ఏవైతే ఛార్జ్ షీట్ రాస్తావో ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని రాయి అని ఎవరు చెప్పారు? అప్పుడున్న ఒక ముఖ్యమంత్రి దిగ్విజయ్. అంటే ఇప్పుడు ఎవరో ఒక అధికారి సర్టిఫై చేయాలి, ఛార్జ్ షీట్ నేను రాయాలి, ముఖ్యమంత్రి రాయడం, పోలీస్ అధికారి రాయాలి. ఇప్పుడు పోలీస్ అధికారి రాపియాలి కదా, పోలీస్ అధికారి ఆయన పర్యవేక్షణలో అది రాకపోయినా నువ్వు రాయి అని అతన్ని బలవంతంగా టార్చర్ పెట్టారు, అతన్ని కొట్టారు, అతన్ని హింసించారు. ఆ తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ని తీసుకెళ్లారు. నువ్వు ఏదైనా బీజేపీలో లేదా ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళ వ్యక్తుల పేర్లు తీసుకో, అంటే ఏ పేర్లు? అదే ఈరోజు విన్నాను, మోడీ గారి పేరు కూడా తీసుకోమని చాలా టార్చర్ చేశారని. ఇవన్నీ ఆ రోజుల్లోనే అఫిడవిట్స్ రూపంగా ప్రజెంట్ చేయబడ్డాయి. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ కాదు, ఇప్పటికిప్పుడు ఏదో మేకప్ చేసింది కాదు. ఒక 17 ఏళ్ళు జైలు ఎవరైనా ఉండొస్తే లేదా 17 ఏళ్ళు ఏదైనా ఒక ఆరోపణ ఎదుర్కొన్నవాడు ఊరికి ఏం మాట్లాడు. ఒక్కటైతే క్లియరు, మన భారతదేశం గురించి తెలుసుకోవాలి ఎవరైనా. గడిచిన 5000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఒక్కసారి కూడా మనం వేరే దేశం కానీ వేరే ప్లేస్ని కానీ ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు. భారతదేశం ఎప్పుడు భారతదేశం తిరుగుబాటు చేసినా, తిరుగుబాటు వేరే వాళ్ళు చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి కత్తి పట్టింది తప్ప మనంతకు మనం భారతీయులుగా ఎప్పుడు ఒక దేశాన్ని కానీ ఒక నేలని కానీ వేరే దేశస్తుల మీద కానీ ఒక మత ప్రాతిపదికన కానీ మనం నిరసన వ్యక్తం చేయలేదు. దాన్ని ఏమంటారు, ఒక ద్వైతీభావం చూపలేదు, ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ పాల్పడలేదు. మన భారతదేశం తనంతకు పై తాను వెళ్ళి వేరే దేశం దండయాత్ర చేసిన దాఖలా లేనే లేదు. మన భారతదేశం యొక్క స్థితి అది. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా భారతీయులే, అది క్లియర్. ఆ తర్వాతనే ఒకడు ముస్లిము, ఒకడు హిందువు, ఒకడు క్రిస్టియన్ అట్లా అనుకుందాం. సో ఈ కేసును మొట్టమొదట అప్పగించింది హేమంత్ కర్కరే అనే ఒక వ్యక్తికి. సో హేమంత్ కర్కరే ఆ తర్వాత 26/11 దాడుల్లో మన తీవ్రవాదుల కాల్పుల్లో చచ్చిపోయాడు. అట్లా షహీద్ హేమంత్ కర్కరే అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. అంటే అతను ఒకనొక తీవ్రవాద, ఆ రోజు బొంబాయి మీద తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు దాన్ని వెళ్ళినప్పుడు తీవ్రవాదులు కలిసి చచ్చిపోయాడు ఆయన. సో ఆయన ఇన్వెస్టిగేషన్ ATS ఆఫీసర్ ఆయన. అయితే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వర్షన్ వేరే, హేమంత్ కర్కరే కూడా నన్ను టార్చర్ పెట్టాడు. సో ఎవరి వర్షన్స్ వాళ్ళకుంటాయి. ఓకే, అసలు ఇదంతా ఎందుకు చేశారు అంటే ఇది మొత్తం వివరాలు వేరే. ఇప్పుడు ఒక న్యాయమూర్తి లహోటి నేతృత్వంలో 7 నిందితులు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసిన ఎవరైతే తీర్పు ఇచ్చాడో అతని పేరు లహోటి. ఆ తర్వాత కారణాలు ఏమిటి? పేలుడు జరిగినట్టు నిరూపణ అయినా మోటార్ సైకిల్కు బాంబు అమర్చినట్టు లేదా నిందుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. ఒకటి, సాక్ష్యాధారాలు సరిపోలేదని కేవలం అనుమానంతో దోషులుగా నిర్ధారించలేమని కోర్టు చెప్పేసింది. రెండోది, ఆ తర్వాత
యుఏపిఏ అంటే ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదో ఉంటుంది, నిబంధనకి ఈ కేసుకు వర్తించమని కోర్టు తీర్పులో ఖరాఖండిగా చెప్పింది. ఆ తర్వాత అటుపక్క ఉన్న వాళ్ళు అంటే ఎవరైతే ముస్లిం సైడ్ లేకపోతే ఇంకొక సైడ్ వాదిస్తున్నారో మేము పై కోర్టుకి వెళ్తామని చెప్పారు. వెళ్ళండి అని ఎవరికైనా ఆప్షన్ ఉంటుంది, అప్పీల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అయితే ఇప్పుడు అంటే ప్రజ్ఞా ఠాకూర్నే ఎందుకు ఎవరినో ఒకరిని ఇరికేయాలి అంటే ఒక ప్రముఖమైన వ్యక్తి, అప్పటికి ఒక సాంప్రదాయంలో ఉంది, ఒక పరంపరలో ఉంది. ఇట్లాంటి వ్యక్తిని ఎవరో ఒకరిని ఇరికిస్తే ప్రపంచవ్యాప్తంగా హిందూ టెర్రరిజం ఉంది. హిందూ సన్యాసి ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఇలాగనే. సో చిదంబరం క్లియర్గా చెప్పాడు అనమాట సాఫ్రాన్. కానీ ఇక్కడ ఒక్కటి మధ్యలో నేను అంటే ఇది నాన్స్ ఇంకా కదా నాకు తెలియదు, కానీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బ్యాచ్ ఏదైతుందో ఈ ఖాన్ లేదా స్కామ్ గ్రేస్ బ్యాచ్, మొన్న నన్స్ మీద కూడా ఇట్లా వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అండ్ డ్రగ్స్ తోని పట్టుబడ్డ వాళ్ళ గురించి వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి హిందువులకు ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడరు? అది మన సబ్జెక్ట్ కాదు, మనం డిస్కస్ చేసేది అది. అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఇంకా ఒక 10-11 ముక్కలుగా చేయాలని ప్లాన్లు జరుగుతూనే ఉన్నాయి. అది మళ్ళీ ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఏదేమైనా భారతదేశంలోకి హిందూ సమాజాన్ని విభజన చేసి హిందువులని లేకపోతే హిందువుల కోసం పనిచేస్తున్న సంస్థల్ని తీవ్రవాదులుగా ముద్ర వేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ టెర్రరిజానికి ఈక్వాలెంట్గా దీన్ని కూడా మనం చూపించవచ్చు. ఇది అతిపెద్ద సమూహం కాబట్టి అట్లా ప్రపంచంలో ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఈ కేసు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఫేవర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, దీనికి అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడు మనం మరణించే వరకు ఇప్పుడు అసలు ఏమిటి రాజకీయ ఉద్దేశం ఏందనేది ఒక 2-3 పాయింట్స్. మరి ఇలాంటి విషయాల్లో మన పాత్ర ఏముండాలి? మన పాత్ర అవేర్నెస్, మామూలు సామాన్యుడిగా ఫస్ట్ అవేర్నెస్, ఒక హిందువుగా ఫస్ట్ అవేర్నెస్. తెలుసుకో ఏం జరుగుతుందో. నువ్వు వ్యక్తికి ఇప్పటికిప్పుడు ఏం చేయలేకపోవచ్చు, గృహిణి ఇప్పటికిప్పుడు ధర్నా చేయలేకపోవచ్చు, లేకపోతే ఒకరిని వెళ్ళి బార్డర్లో ఫైట్ చేయలేకపోవచ్చు. బట్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, యువర్ సొసైటీ, నీ దేశం మీద ఎలాంటి ఫస్ట్ నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. నీవని కాదు, ఎవరైనా కొంత నాలెడ్జ్ సంపాదించుకొని అట్లీస్ట్ దాని గురించి అవసరమైతే మాట్లాడగలిగేంత అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. అదృష్టవశాత్తు టెక్నాలజీ ఉంది. నువ్వు కొంత సమాచారాన్ని కొడితే ఇంటర్నెట్ నీకు చాలా సమాచారాన్ని ఇస్తుంది. తర్వాత నీకున్న క్యూరియాసిటీతో నువ్వు ఇంకొంత సమాచారాన్ని ప్రోధి చేసుకోవచ్చు. తర్వాత నీవు నమ్మిందే నిజమని అనుకోకూడదు. నీవు రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని నీవు కొంత అధ్యయనం చేసి ఏది కరెక్టు ఏది రాంగు అంటే ఏ ఛాందస భావాలు ఇరుక్కోకుండా విషయంగా విశ్లేషణ చేసే స్థితిలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా దేశం బాగుంటుంది. సో అసలు ఇప్పుడు సాఫ్రాన్ టెర్రర్ అనే కొత్త పదాన్ని ఖాయం చేశాడు చిదంబరం. సాఫ్రాన్ టెర్రర్, ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర సాఫ్రాన్ అంటే కాషాయం అన్నది భారతదేశానికి హిందూ ధర్మానికి ప్రతీక. దానికి టెర్రరిజం అని జోడించడం అనేది చాలా దారుణం. అట్లనే మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇస్లామిక్ టెర్రర్, ఈ టెర్రరిజానికి మతం ఉండదు, రంగు ఉండదు, మనం జస్ట్ టెర్రరిస్ట్ అని నువ్వు అంటే నక్కని నాగలోకాన్ని ఒకలాగా చూపించాలనుకుంటున్నారు. నేను ఇంకొక పాయింట్ వచ్చేసిన, ఇస్లామిక్ టెర్రరిజం అనొద్దు. ఎందుకు టెర్రరిజమే, మనం అట్లా మతాలు రంగులు తీసుకురావద్దు. కానీ సాఫ్రాన్ టెర్రరిజం అని పెట్టారు. సో ఇదేంది, కావాలని కుట్ర చేసి పెట్టినట్టు. ఇప్పుడు నెక్స్ట్ నా ఫీలింగ్ ప్రకారం గవర్నమెంట్ కానీ తీవ్రంగా ఆలోచిస్తుంటుంది, ఎట్లా ఎవరెవరైతే సాఫ్రాన్ టెర్రరిజం అని, హిందూ టెర్రరిజం అని, సనాతన టెర్రరిజం అని ఖాయం చేసి అట్లా ఇట్లాంటి వాళ్ళని జైలుకు పంపించి చిత్రహింసలు పెట్టి గొప్ప గొప్ప నాయకుల పేర్లు, వాళ్ళ పేర్లు చెప్తే ఆ హిందువులంతా మచ్చ వచ్చి ఒక కేసు వేయచ్చు, బ్లేమ్ చేయొచ్చు. ప్రజ్ఞా సింగ్ ఠాకూరే యోగి పేరు చెప్పింది, యోగి కూడా యోగిని అరెస్ట్ చేస్తారు పోయి. తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని అరెస్ట్ చేయడానికి ఒక అధికారిని పంపిస్తే వాడు అరెస్ట్ చేయడానికి పోయి నా వల్ల కాదు, నాకు తప్పు అనిపిస్తుందని రిజైన్ చేసి ఒక కోర్టుకు అఫిడవిట్ ఇచ్చి ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు తీసుకోలేదు, వీళ్ళంతా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు గనక మనం ప్రాణాలు పోయినా సరే మనం తప్పు చేశామనుకో మన హిందూ సమాజం అంతా భ్రష్టు పట్టిపోతుంది. ఇక జీవితంలో చెరగని మచ్చ. ఏదో రోజు బయటకు వస్తాం, ఆ తర్వాత ఇప్పటివరకు చేసిన ఆరోపణలన్నింటినీ ఒక్కసారి క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఇది ఒక ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గారు ఇంకొక మాట అనడం విన్నాను, ఇది సనాతనం యొక్క విజయం, హిందుత్వం యొక్క విజయం, భగవా యొక్క విజయం ఇది అనేది చెప్పారు. ఆమెను టార్చర్ పెట్టిన విషయాల వైపు వెళ్దామా, ఇంకా చెప్పేది ఉంది? ఆమె టార్చర్ పెట్టిన విషయం మన సబ్జెక్ట్ కాదు. నువ్వు నాతో అన్నావు ఆమె టార్చర్ పెట్టారు, ఏం చెప్తారు, ఎక్కడెక్కడ కొట్టారని చెప్పి బెల్ట్తో కొట్టారు. కోర్టుకు తీసుకొచ్చేసరికి జడ్జి ఏంటిదని అడిగిన, అదేనబ్బా కొట్టి నడవలేని స్థితిలో ఎందుకు ఇట్లా జరిగింది, ఎప్పటి నుంచి ఈమెను మీరు ఇంట్రాగేషన్ చేయొద్దు, ఈమెను జ్యుడిషియల్ రిమాండ్ పంపించేశారు అంతే. సో టార్చర్ అంటే సినిమా వాళ్ళు తీయాలి, అది భవిష్యత్తులో సినిమా కూడా వస్తుంది, డోంట్ వరీ. అయితే రాజకీయ ఆరోపణలు ఏమిది, ఒక 2-3 కారణాలు. ఇప్పుడు ఏవైతే హిందూ జాతీయవాద సంస్థలు ఉన్నాయో అందులో బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు,
ఇట్లాంటి దాని మీద సాఫ్రాన్ టెర్రర్ అని మనం ముద్రేసి రుజువు చేయగలిగితే అట్లాంటి పార్టీ ఉన్నటి మీద ఒక మచ్చబడుతుంది, రాజకీయ లబ్ధి ఉంటుందని కాంగ్రెస్ భావించింది. రెండవది, ఒక హిందూ మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టగలిగితే ఓటు బ్యాంకు ప్రకారం ముస్లిమ్స్ని ఆకర్షించవచ్చు అని ఒక వ్యూహంతో ఇచ్చేశారు. ఆ తర్వాత మీడియా, కొన్ని లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న మీడియా ఛానల్ కానీ అటువంటి యాంకర్స్ కానీ ఉంది. అసలు పార్లమెంట్లో ప్రకటించిన షిండే దేర్ ఆర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ రన్ బై ఆర్ఎస్ఎస్ అని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, అంటే అప్పుడు బీజేపీ వాళ్ళు విపరీతంగా ఫైట్ చేశారు. అంటే ఈ అన్ని అబద్ధాలను రుద్దడానికి ప్లాన్ జరిగింది. అంటే రకరకాల పుంకాలుగా ఇప్పుడు లెఫ్టిస్ట్ ఛానల్స్, కమ్యూనిస్ట్ భావజనం ఉన్న రకరకాల వాళ్ళు ఆల్రెడీ ఇలాంటిది జనాల మీద రుద్దే ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ ఫుల్ గా. ఎప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయం మీద హిందువులు జాగృతమై ఉండాలి. సమాజం చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఒక్కటే ప్రశ్న అడిగారు, టెర్రరిస్ట్ క్యాంప్ అంటుంది ఎక్కడ పెట్టారు? అవును, చూపించాలి, మాకే తెలియదు, ప్రూఫ్ చూపించాలి. లేదు, దానికి లేదు. రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఆయన ముసలిగా అయిపోయింది షిండే, సుశీల్ కుమార్ షిండే, అప్పుడు హోమ్ మినిస్టర్. ఆయన రీసెంట్ టైమ్స్లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేయమంటే చేసాం, అటువంటిది ఏం లేదని చెప్పింది. అంటే వాళ్ళ టార్చర్, వాళ్ళ ఇబ్బందికి భయపడి చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కలిసి అట్లా చేసినాం. దానికి అట్లాంటిది ఏమి లేదు, భగవా టెర్రర్ లేదు, ఏం లేదు. మేము ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో హైకమాండ్ చెప్తే వాళ్ళ మాటలను చేశామని చెప్పాడు. అసలు రీసెంట్గా మన చవాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, ఏదేమైనా సాఫ్రాన్ టెర్రర్ అంత కరెక్ట్ కాదు, ఒకవేళ వాడాలనుకుంటే హిందూ టెర్రర్ అట్లా వాడిన సాఫ్రాన్ని మాత్రం అని మళ్ళీ మాట మార్చారు. దిగ్విజయ్ సింగ్ అన్నాడు అసలు టెర్రరిజానికి ఏ మతం లేదు, ఏం లేదు, సాఫ్రాన్ గ్రీన్ అవన్నీ వాడొద్దు మనం. వీళ్ళంతా ఫస్ట్ చెప్పింది అదే. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తా. అంటే ఇప్పుడు భయపడుతున్నారు, భయం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిటీ వేస్తారు, ఊరికే వదిలిపెట్టేది లేదు. నేను కోరుకుంటున్నా ఒక కామన్ సిటిజన్. నిజంగా మన సాఫ్రాన్ అంటే కాషాయదారులను లేదంటే హిందుత్వ సనాతన ధర్మంలో ఉన్నోళ్ళు టెర్రరిస్టులు ఉంటే ఈ దేశంలో ఇన్ని మసీదులు, ఇన్ని చర్చిలు, ఇన్ని మత మార్పులు జరిగి ఇంత ప్రశాంతంగా పరమత సహనం ఇగో భారతదేశాన్ని ముక్కలు చేయడానికి భూమి ఉన్నంత వరకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈ భారతదేశం లాంటి ఒక ఇంట్రెస్టింగ్ రకరకాల కల్చర్స్ ఉన్న నేల ఎక్కడ లేదు. మిగతా అన్ని చోట్ల మోనోథెయిస్టిక్ రిలీజియన్స్, లేకపోతే ఒకటే మతాన్ని అనుసరించే వాళ్ళు, వాళ్ళ దాంట్లోనే రకరకాల ఫిర్కాలు ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ భారతదేశంలోనే రకరకాల మతాలు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఇప్పుడు కొన్ని వందల ముస్లిం కుటుంబాలు ఉన్న ఇళ్ళ మధ్యలో హిందువుల కుటుంబాలు 4-5 ఉంటే వాళ్ళకి చాలా టార్చర్ చూపిస్తారు, ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టుగా. కానీ కొన్ని వేల హిందూ కుటుంబాలు ఉన్న గ్రామాల్లో, సిటీలు ఉన్న రకరకాల ఏరియాస్లో 1-2 ముస్లిం ఫ్యామిలీస్ కూడా ప్రశాంతంగా బ్రతుకుతాయి. కారణం ఏంటంటే మనకు పరమత సహనం ఏదైనా ఉన్న వర్గం ఏదైనా ఉందంటే అది హిందువులు ఒక్కటే భారతదేశంలో. మనం అది మళ్ళీ వేరే టాపిక్. అంటే మన భారతీయ సనాతన అంటే అవునా కాదా కదా 100%. అరే కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో స్టేట్లో ఎన్నో డిస్టిక్లు మొత్తం ఆ మతం యొక్క పాపులేషన్తో నిండిపోయినాయి. అస్సాం లోపల కంప్లీట్గా ముస్లిం పాపులేషన్ పెరిగింది. సో ఒక్కటే ముస్లిం పాపులేషన్ కనుక 30% నుంచి 40% దాటిందనుకో, ఒకవేళ భారతదేశం మీద మెల్లమెల్లగా అరాచకాలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. మనం చెప్పేది అంటే కొంత అధ్యయనం చేస్తే తెలుగుతుంది దాని వెనుకున్న కారణాలు ఏందనేది. ఇట్ ఈస్ సమ్వేర్ రిటన్ ఇన్ దేర్ బుక్స్ ఆల్సో. సో అందుకని మనం అక్కడికి వెళ్ళొద్దు. అది ఆ స్థాయి మన హిందువులు జాగృతమయ్యి అలర్ట్గా ఉండి. ఇప్పుడు నువ్వు అన్నదానికి నా ఆన్సర్ ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు నేను ఫిలాసఫీ, ఆధ్యాత్మికత, రమణ మహర్షి అనే వ్యక్తిని కూడా నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నా, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నా. సాఫ్రాన్ టెర్రర్ అని ఎవరైతే కాయిన్ చేశారో వాళ్ళ మూతి బలగొట్టాలని చెప్తున్నా. సరే, మన ఫిజికల్గా మూతి, అదొక చిన్న వ్యాఖ్య. గవర్నమెంట్ ఒక జ్యుడిషియరీ కమిటీ వేసి వీళ్ళందరినీ ఎంక్వైరీకి పిలిపించి అసలు ఏం జరిగింది లోపట, అసలు ఈ సంజోతా బ్లాస్ట్, అంతకుముందు భారతదేశంలో జరిగిన రకరకాల బ్లాస్ట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 100% పూర్తిగా. ఇప్పుడు పహల్గామ్లో ముస్లిం టెర్రరిస్టులు హిందువులను చంపింది ఎట్లుందో ఇప్పుడు వీళ్ళు చేసింది అంతకంటే ఎక్కువ ఉంది. తుచ్చమైన రాజకీయం కోసం, అధికారం కోసం మన దేశానికి ఉన్నటువంటి ఒక చరిత్రని ఇట్లాంటిదంతా భ్రష్టు పట్టడం కరెక్ట్ కాదు. సరే, ప్రతి దాంట్లో బ్యాడ్ యాపిల్స్ ఉంటారు. మన ఇంట్లోనే 3 ఉంటే ఒకడు దొంగనా కొడుకుంటాడు. హిందువులు కూడా దొంగనా కొడుకున్నారు, ఫైన్. ఇప్పుడు దీనికి ఒక ఫాల్స్ ఆర్గ్యుమెంట్ ఏంది? మహానుభావులు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆల్ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్
నేను ఈ టాపిక్ ఇక్కడ ఎండ్ చేసి మీకే ప్రశ్న ఇస్తా, మళ్ళీ రేపు ఒకసారి మాట్లాడదాం. ఎవడు మర్డరరు అంటే ఎవడు హత్య చేసిన వాడు, ఎవడు నక్సలైటు, ఎవడు మిలిటెంటు, ఎవడు టెర్రరిస్టు, చాలా మందికి తెలియదు. వీఆర్ టాకింగ్ అబౌట్ టెర్రరిజం. టెర్రరిజానికి ఉన్న డెఫినేషన్ వేరే, నక్సలైట్ డెఫినేషన్ వేరే, మిలిటెంట్ డెఫినేషన్ వేరే, మర్డర్ చేసే వాడి డెఫినేషన్ వేరే. అందరూ చంపుతున్నారు. ఇప్పుడు ఎవరైతే వేరే టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నారో, వేరే భావజాలను సపోర్ట్ చేస్తున్నారో, మన భారతదేశంలో మొట్టమొదటి టెర్రరిస్టు నాథురామ్ గాడ్సే అని చెప్తారు. ఎవరు చెప్పేది? ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. పేర్లు అక్కర్లేదు, కామన్ సెన్స్. లేదు కానీ ఎవరు చెప్తారని అవగాహన రావాలి చూసే వాళ్ళకి. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ అని, మళ్ళీ అక్కర్లేదు. సో ఇప్పుడు నాథురామ్ గాడ్స్ ఈజ్ అ మర్డరర్, ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్. ఈ రెండింటికి మధ్యన తేడా తెలుసుకుంటే తప్ప ఇప్పుడు మేమేం చర్చిస్తున్నామో అర్థమయ్యే అవకాశం లేదు. సో ఇది రకరకాల విషయాలు. సో ఇంకొక నెక్స్ట్ ఎప్పుడైనా వేరే వీడియోస్ లో మనం అసలు నాథురామ్ గాడ్సే ఎందుకు చేశాడు, ఏం ఉద్దేశం చేశాడు, అదొక ఎపిసోడ్ చేద్దాం, అన్ని తెలుసుకుందాం. ఒక విశ్లేషణాత్మక దూరంలో పుస్తకాల్లో ఏముంది, మన చరిత్ర ఏం చెప్తుంది, అక్బర్ ఎవరు, రాణా సాంగా ఎవరు, మన సనాతన ధర్మం ఏంది, మన ఋషి పరంపర ఏంది, మన మత గ్రంథాలు ఏమిటి, వేరే గ్రంథాలు ఏముంది, అన్నీ తెలుసుకోవాలి. దో నువ్వు జస్ట్ ఎన్లైటన్మెంట్ అయ్యి నువ్వు గట్టు మీద పడ్డ అది కాదు విషయం. సమాజంలో ఉన్నందుకు మనకు ఒక బౌండరీ ఉంది, మనకు ఒక దేశం ఉంది, మనకు ఒక దేశ బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది, గట్టు మీద పడి ఒక అవగాహన ఉన్న మేధావి మైండ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంది దేశం పట్ల. సో అది ఎవరు ఏ స్థాయిలో చేయాలన్నది తెలుసుకుని చేయాలి. లేకపోతే మళ్ళీ అనార్కీ అంటే ఒక రకమైన అరాచక తత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు నా స్థాయిలో ఎంత చేయాలో అంత. ఇప్పుడు ఒక టాక్ చేస్తుంది, ఇది నా స్థాయి ప్రస్తుతానికి. ఒక పొలిటికల్ పార్టీ బీజేపీ మోదీ గారు ఉన్నారనుకో, ఇప్పుడు అతని స్థాయి చాలా పెద్దది. అతను ఒక కమిటీ వేయగలడు, అందరినీ ఇంట్రాగేషన్కి పిలవగలడు, అందరితో డేటా తీయగలడు. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన విషయాన్ని మనం చూస్తాం. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కూడా షీఈ్ రైటింగ్ ఎ బుక్, హేమంత్ కర్కరే కూడా హీఈస్ రైటింగ్ ఎ బుక్. ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి. సరే పుస్తకం రాస్తే ఏమవుతుంది అనుకోవద్దు, పుస్తకం ఎట్లయితే చరిత్రలో నిలిచిపోతుంది, చాలామంది దాన్ని చదువుతారు. అంటే ఇప్పటి వరకు రాంగ్ నేరేషన్లో ఏదైతే ఒక కథ చెప్పారో అదంతా రాంగ్ అని తిరిగి రాయవలసిన బాధ్యత మళ్ళీ హిందూ సమాజం మీదనే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి కనెక్ట్ అయ్యే అంశం. ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేస్తలేం, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా పెద్ద నేరం చేసింది. ఇంకోటి అందులో ఉన్నవాళ్ళు చేసినంత హిందువులే, అది ప్రాబ్లం. సుశీల్ కుమార్ షిండే జస్ట్ రాజకీయం కోసం, ఇప్పుడు ఉదాహరణకు ఆస్తి కోసం తల్లిని గెంటేసాడు ఒకడు, అట్లాంటి బ్యాచ్ అనమాట. వాళ్ళు జస్ట్ నేమ్ పేరు వరకే హిందువులు, కానీ వాళ్ళ లోపల ఆత్మ హిందూ కాదు అది. సో ఏదేమైనా ఒక సున్నితమైన రాజకీయ సాంస్కృతిక విషయాలన్నీ మేళవించిన అంశం కాబట్టి ఎగ్జైట్మెంట్ లేకుండా ఊరికే విషయంగా చెప్తున్నా. అట్లనే మీరు కూడా ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ఒక పార్టీకి ఒక దానికి లొంగకుండా అసలు ఏం జరిగిందో చూసి మీ చుట్టుపక్కల ఏం జరిగిందో తెలుసుకోవడం వల్ల నష్టమైతే లేదు. ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఏదేమైనా 17 సంవత్సరాల తర్వాత కోర్టు కేసు నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటున్నా. వాళ్ళ జీవితం చాలా లాస్ అయిపోయింది, వాళ్ళకి చాలా రోగాలు వచ్చాయి, ది సఫర్డ్ ఎ లాట్. సరే అయినా సరే ఇంకా కొంతకాలం దీని మీద చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో మాలేగాం ఫైల్స్ అనే సినిమా వస్తుంది, ఆ తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద ఒక సినిమా. అంటే తెలియాలి ప్రజలకు, తెలియాలి. అసలు 17 ఏళ్ళు జైల్లో ఉండడం ఏంటి కానీ అసలు. సో ఇది ఇప్పుడు అంటే ఎవరి వెహికల్లోనైనా బాంబు వెళ్తే వాళ్ళ మీద ఎట్లా కానీ, అది ఎవడైనా పెట్టవచ్చు కదా. అట్లా ఉండదు. ఫస్ట్ ఇంట్రాగేషన్. ఇప్పుడు మన ఇంట్లో మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు లేకపోతే వదిలేస్తారు. ఇప్పుడు డ్రగ్ కేసులో వర్మని తీసుకెళ్లారు, చూస్తారు ఎవరితోనో ఫోటో ఉంది, అవునా అది రోజు 100 మంది దిగుతారు నాతో, నువ్వు కూడా దిగుతావు, ఇప్పుడు నాతో కూడా ఎంతో మంది ఫోటో దిగుతారు, నీతో దిగుతారు. ఒక రైట్ ఆర్గ్యుమెంట్ రైట్ ఇచ్చినప్పుడు నువ్వు నీలా ఉంటే ఎవరు పట్టుకోరు. నీలో కుట్రలు కుతంత్రాలు ఏదో లోపల పెట్టుకుని ఏదో చేసినప్పుడే ఇది ఇంప్లికేషన్. ఇప్పుడు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గారి గురించి చూస్తే ఆవిడ ఎంపీ అని కూడా, బీజేపీ ఎంపీ అని ఉంది, తర్వాత సీట్ ఇచ్చారు, గెలిచింది, అది రిలవెంట్. అది కూడా ఒక నేరేషన్ లో భాగంగానే ఆమెకు సీట్ ఇచ్చారు. సో మీరంతా టెర్రరిస్ట్ అని అంటున్నారు, మేము ఆమె టెర్రరిస్ట్ అనుకోవట్లేదు. షీఈ్ ఎ సనాతని, షీఈ్ ఎ సాధ్వి అండ్ షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బీ ఇన్ పొలిటికల్ లైఫ్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి చేశారు. అది పొలిటికల్గా ఎప్పుడు నడుస్తుంది, వాళ్ళ సైడ్ నుంచి నడుస్తుంది, ఈ సైడ్ నుంచి నడుస్తుంది. ఏది ఏమైనా సాఫ్రాన్ టెర్రర్ అని ఒక ముద్ర వేయడం మాత్రం చాలా తప్పని నా పర్సనల్ ఒపీనియన్. ఈరోజు కాదు, ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో అప్పుడప్పుడే నేను కాస్త అవగాహనతో ఉన్నా. నేను షాక్ తిన్నా. తర్వాత మా ఫ్రెండ్స్ అందరం డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు. అందులో ఒక ఫ్రెండ్ కూడా అన్నాడు, నిజంగా ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇట్లాంటి క్యాంపులు నడుపుతున్నారేమో మనకేం తెలుసు అంటే, నేను అట్లా అసలు మన భారతీయ ఆత్మలో లేదురా అది,
అది నేను నమ్మను, మనకు తెలియదు కానీ నేనైతే నమ్మను. కాలం నిర్ణయిస్తాను తర్వాత నేను అప్పుడప్పుడు ఈ కేసుని నేను ఎప్పుడైనా స్టడీ చేస్తా. నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్లో మనం డైరెక్ట్గా లేకపోయినా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మనకు ఒక పరిచయం అయితే ఉంది. ఇక్కడ విషయం ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఏం చేస్తుందో చేయని, హిందువుగా ఏం చేయాలో అది చేద్దాం. ఓకే. సో ఒక సంస్థ అఫిలియేషన్ అక్కర్లే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచంలో ప్రతి పెద్ద ఎన్జిఓ అయినా ప్రతి ఇంట్లో ఆర్ఎస్ఎస్ మెంబర్ ఏముండడు. వాళ్ళకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. అటువంటి ఎక్కువగా ప్రపంచంతో వెళ్ళి సమాజంతో వెళ్ళి పని చేయాలి, సేవ చేయాలన్న ఒక ఇంక్లినేషన్ ఉన్నవాడు, నాకు ఉద్యోగాలు వద్దబ్బా నాకు సేవని ఇష్టం అనేవాడు అప్పుడు ప్రత్యక్షంగా వెళ్తాడు. ఇప్పుడు నా కుటుంబ సమస్యలు ఉండి అవన్నీ ఉండి ఒక సంస్థలో అఫిలియేషన్ అయ్యి నేను వెళ్ళి చేయలేము. అందుకని అట్లీస్ట్ యూ కెన్ నీ వాయిస్ వినిపించవచ్చు. ఇప్పుడు 80% మంది వాయిస్లే వినిపిస్తారు, గది దాటి బయట కూడా రారు. అయినప్పటికీ అది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేసే ధైర్యము ఎట్లుందంటో, హిందువుల్లో ఐక్యత లేకపోవడం కూడా ఒక కారణం. ఐక్యత ఎప్పుడూ ఉండదు. ఓకే. ఐక్యత మనిషిని ఏకం చేసేది డబ్బు, అధికారము, కులము, మతము. సో మనది హిందూ మతం కిందికి రా, ధర్మం కిందికి వస్తుంది. ధర్మాల్లో నేను దీనికి అగెనెస్ట్ కూడా నా ధర్మం అనుకుని ఒకటి పోతాడు. అంటే ఒక రకమైన ఫ్రీడంలో కొన్ని తప్పులు జరుగుతాయి. కానీ ఓవరాల్గా మళ్ళీ సనాతన ధర్మంలో ఉన్నదే రివీల్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది కానీ అగైన్ ఇట్ గెట్స్ రివీల్డ్. సత్యం ఎక్కువసేపు వాళ్ళు చేసింది మన ధర్మం మీదనే మచ్చేసే ప్రయత్నం చేశారు కదా. చేశారు. అప్పుడు మనం ఒక హిందువుగా ఏమి అంటే ఒక కమిటీ వేయాలని, వాళ్ళకి శిక్ష పడాలని కోరుకో. అది ప్రస్తుతం సిటిజన్ గా నీ బాధ్యత. నువ్వేమి చేయలేవు, ఇది కూడా తెలుసుకో. నువ్వు అందుకే ఏం చేయాలి, నువ్వు జర్నలిస్ట్గా లేదా ఒక పేపర్ ఆర్టికల్ రాయాలి, ఆర్టికల్ రాసి పేపర్లకు పంపించాలి, అటు నీ వాడిని వినిపించాలి. ఓకే. నేను జర్నలిస్ట్ కాదు కానీ అవసరం లేదు, అవగాహన చేసుకుని మాటి మాటికి పంపిస్తే అరే ఈమె రాసిన దాంట్లో ఒక పటిమ ఉంది, ఈమె రైటింగ్ ఒక బలం ఉందని అమ్మినప్పుడు చాలా మంది కాలమిస్ట్ అంటారు. కాలమిస్ట్ జర్నలిస్ట్ కాదు. ఒక కాలం రాసేవాడు. కాలం అంటే ఒక చిన్న డబ్బా పర్టికల్గా అది రాసేవాడు. అది అవ్వచ్చు. ఏదో విధంగా పార్టిసిపేట్ చేసి ఎకనామికల్గా ఒక జాతిని ఉద్ధరించేవాడు ఉంటాడు, సాంప్రదాయం పరంగా జాతిని ఉద్ధరించేవాడు ఉంటాడు, ఆ తర్వాత మేధస్సు ప్రకారం కూడా జాతిని ఉద్ధరించేవాడు ఉంటాడు. జాతీయ సంగ్రామంలో అందరూ వెళ్ళి పాల్గొన్నారు. మేధస్సులు వర్గం వేరే, వాళ్ళు ఓన్లీ ఐడియాలజికల్ బ్యాకప్ ఇస్తారు. వాళ్ళు చచ్చిపోయారనుకో ఉద్యమాలే అయిపోతాయి, వాళ్ళని కాపాడుకుంటారు. సో అందుకని ఇప్పుడు నువ్వు మేధో వర్గానికి వెళ్తే నువ్వు బాగా నాలెడ్జ్ పెంచుకోవాలి. నీవని కాదు ఎవరైనా ఎంతో కొంత తెలుసుకోవాలండి. ఊరికి ఆబులి వెనుక సినిమాలు చూస్తూ ఆ హీరో ఈ హీరో ఇష్టం ఉంటే అట్లా చచ్చిపోవద్దు అనేది నా సారాంశం. ఇది నథింగ్ పర్సనల్. ఇది మన భారతదేశంలో మనకు సంబంధించిన కేసు కింద చూడాలి ఇది. రెండోది వీఆర్ నాట్ అగైనెస్ట్ రిలీజియన్స్, కానీ ఎవరెవరు ఏమేమి చెప్తున్నారో ఒకసారి శ్రద్ధగా విని అంతర్గతంగా ఒక నిర్ణయానికి రావాల్సిన అయితే అవసరం ఉంది. సమయం వచ్చినప్పుడు మనకి గౌరవం ఇచ్చిన వాళ్ళకి మనం ఇస్తాం. అంతే అంతే. సో ఇది ఒక ఈవెంట్ ఉంది, వెళ్ళాలి. ఇంకటే మా ధర్మం మేము పాటించాలి కాబట్టి తనకేదో వెళ్తుంది. అంటే రాధా మనోహర్ దాస్ గారిది అభయ్ హిందూ సేన భాగ్యనగర్ కార్యక్రమం ఉంది ఈరోజు. సో ఇది మేము సరదా కుటుంబ సభ్యులుగా ఏదైనా మనందరూ భారతీయులు అంటే ఒక భారతీయులుగా మాట్లాడుకున్న విషయం ఇది. అంతకుమించి మరి భారతీయులుగా హిందువుగా అబ్సల్యూట్లీ అందులో ఏ డౌట్ లేదు. సో రీసా రసో వైసా సరే. మళ్ళీ ఇప్పుడు కొంత డౌట్ వస్తుంది, నువ్వు ఆధ్యాత్మికత హిందూ లేదు అట్లా అనలేదు నేను. సో ఒక నిమిషం, ఒకవేళ హిందుత్వం అనేది నిలబడి ఉండకపోతే ఆధ్యాత్మికత ఎక్కడి నుండి వస్తుంది? మన దీంట్లో ధర్మంలో ఆధ్యాత్మిక మూలం కర్తాభావన లేని స్థితికి ఏ మతం అంటుకోదు. ఇది మూలంలో ఉంది. అది ఇది ఒకటే. ఎందుకు అంటే ఇప్పుడు ఏ స్థితి లేనిది అంటుకునే ఏదైతే ఇప్పుడు నువ్వు చెప్పిన స్థితి గురించి మన హిందుత్వ ధర్మంలో ఉన్న గొప్ప గొప్ప యోగులు మునులు చేరుకొని రమణ మహర్షి లాంటి వాళ్ళు ఈ ధర్మం ద్వారానే వెళ్ళారు. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద లాంటి వాళ్ళు. చిన్న జవాబు దానికి. సో ఆ స్థితికి చేరుకోవడానికి ఎంక్వైరీ చేసే ఒక అవకాశం ఓన్లీ ఇక్కడే ఉంది. వేరే చోట ఎంక్వైరీకి ఆప్షన్ లేదు అసలు. అక్కడ ఉందే నమ్మేయాలి అంతే. అందుకని అది ఆన్సర్ క్లియర్. ఒకవేళ ఏదైనా ఒక ఇంకోటి ఆధ్యాత్మికంగా నీలాగా ఇంకొకరికి అర్థం చేయించే స్థితిలో ఉన్న వాళ్ళకే దేశభక్తి పట్ల, హిందువుల జాగృతి పట్ల, హిందువుల ఐక్యత పట్ల ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్పితే వినే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అందరు కామన్ పీపుల్ జాగృతం అవ్వాలంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, ఇప్పుడు చిన్నజీవి స్వామి లేదా
ఇంకా మహిళల్లో ఉన్న గొప్ప గొప్ప సత్యవానమ్మ లాంటి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనకర్తలు ఇలాంటి విషయాలకు మన అంటే ఒక శత్రుబోధ అనేది అర్థం కాకపోతే ఎక్కడి నుండి మనం ఇంకా క్లారిటీలో ఉంటాము. ఎవరి వాళ్ళ స్థాయిలో చేస్తారు. నీకేది సాధ్యమో అది చేయడం తప్ప వేరే వాళ్ళని చేయమని చెప్పి రైట్ లేదు. ఓన్లీ యూ కెన్ అప్పీల్, అంతవరకే. సో అందరికీ అప్పీల్ చేస్తున్నా. సో మన దేశం బౌండరీస్ బాగుండి మన దేశం ఏమంటారు దాని యొక్క కోర్ అనేది నాశనం చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. అది జస్ట్ గమనించండి అని మాత్రమే చెప్తున్నా. కానీ ఈ టాక్ నువ్వు గంభీరంగా చేస్తున్నట్టు అనిపించింది. విషయం అంత గంభీరమైందేమో. అంతకంటే గంభీరమైంది. ఓకే, ఎందుకంటే ఏ టాక్ చాలా చాలా గంభీరమైంది. ఇది ఇట్స్ వెరీ సీరియస్ సబ్జెక్ట్. మనం ఇంకా చాలా లైటర్ వేలోనే చెప్పుకున్నాం. కొందరు మదన్ గుప్తా లాంటి వాళ్ళు బలంగా చెప్పాలి. తర్వాత ఇంకా ఇప్పుడు లలిత్ కుమార్ లాంటి వాడు ఇంకా బలంగా చెప్పొచ్చు. అంటే వాళ్ళ ధోరణి వేరు, నా ధోరణి వేరు. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ కొంత చెప్పాను. అండ్ పర్సనల్లీ ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను అధ్యయనం చేస్తూనే ఉన్నా, ఎరుకలో ఉన్నా, అంతే. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న అడిగి నేను ఇంకా సైలెంట్ అయిపోతాను. అంటే ఒక ఆధ్యాత్మికతలో ప్రాక్టికల్గా ఆచరణలో ఉన్న వ్యక్తిగా, లేదా నీ మాటలు వింటూ ఎంతోమందికి ఉపయోగపడి నీ దగ్గరకు వచ్చి కలుస్తున్న వ్యక్తిగా, నువ్వు ఒక ప్రయాణంలో ఉన్నావు కదా, ఈ రమణ మహర్షి లాంటి తత్వమను ఇంకేదైనా అను, ఇలా ఉన్న వ్యక్తిగా అసలు నువ్వు హిందువుల గురించి ఏమైనా ఎప్పుడైనా తలుచుకుంటావా? లేదంటే ఈమె గొడవ అంటే ఈమె మీద కేసు పడి 17 ఏళ్లతో ఆవిడ బయటకు వచ్చిందని తెలిసిన తర్వాత కానీ అంటే నీ మనసు నుండి ఏదో ఒకటి వస్తుంది కదా. ఒక సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవద్దు ఢిల్లీలో, అసలు చాలా దారుణమైన రాక్షసమైంది అది, ఈసారి ఢిల్లీలో బీజేపీ రావాలని నువ్వు అన్నాడవు, నేను విన్నాను. అట్లా ఈమె విషయంలో కూడా నిర్దోష అవుతుందని నేను అనుకున్నా 6 ఏళ్ల క్రితం. ఈమె విడుదలైందని తెలిసిన తర్వాత నీకు ఐ ఫీల్ హ్యాపీ. ఐ నో షీ ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్. ఎవరేం చెప్తారు అనవసరం. చూడగానే తెలిసిపోతుంది, మాటలు తెలిసిపోతుంది, చూపులు తెలిసిపోతుంది, కదలికలు తెలిసిపోతుంది. అది ఆ మాత్రం స్ఫురణ ఉంది. అది ఏదేమైనా ఒకటైతే క్లియర్, సత్యమేవ జయతే, అంతే. అది నువ్వు దాచిపెట్టలేవు ఎక్కువసేపు. దాన్ని ప్రతాడిత్ చేయొచ్చు, దాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, దాన్ని డబ్బాలేసి మూత పెట్టచ్చు, దాన్ని ఒత్తి పట్టొచ్చు, ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇట్ కమ్స్ అవుట్. అది ఎప్పుడు పైనే ఉంటుంది. అంటే అది కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు కానీ బయటకు వస్తుంది అంటావు. ఇంకా బలంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ప్రత్యక్ష ప్రమాణం అని వచ్చా ఈ ప్రజ్ఞా ఠాకూర్ గారిది ఒక అనాలిసిస్. 17 ఏళ్ల ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ జస్ట్ అధికారం కోసం ఎంత దిగజారిందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇది మన జనరేషన్లో, అంతకుముందు ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ అది ఇంకొక పెద్ద విషయం ఉంది. మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో తప్పులు జరిగినాయి. చరిత్ర చదివితే మదన్ గుప్తా గారు చెప్పినట్టు స్వాతంత్రానికి ముందు ఎన్నో ఒడిదుడుకులు, తప్పులు. ఒక 20 ఏళ్ళు బాగుంటుంది, ఒక 10 ఏళ్ళు ఏదో అవుతుంది. ఇది ఇట్లా ఉండకూడదు అంటాడు ఒకడు, ఇట్లనే ఉంచాలని ట్రై చేసేవాడు ఒకడు. వాళ్ళ మధ్యన ఒక అంతర్యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అది మెల్లమెల్లగా బగ్గున ఓపెన్ అవుతుంది. అంతలో ఏదో యాక్టివిటీ జరుగుతుంది, ఏదో బాంబు పెడుతుంది, ఎవడో టెర్రరిస్ట్ బయటకు వస్తాడు, ఎవడో మర్డర్ చేస్తాడు, మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. ఇంతలో ఎవడో పుస్తకం రాస్తాడు, అవాంఛిత వ్యాఖ్యలు చేస్తాడు, దాని చుట్టూ మళ్ళీ. ఇది దేశం అన్నది చాలా పెద్ద ఫెనామినా. ఏకతాటి మీదకి రావడం అన్నది కుదరదు. కాబట్టి అప్పుడప్పుడు ఒక లీడర్ పుడతాడు, వాడు హలో అనగానే అందరు చూస్తారు, అట్లా జరుగుతుంది. ఇప్పుడు ప్రజ్ఞా ఠాకూర్ ఏంటి గుజరాత్ నుండా? ఓకే. ఏదేమైనా తన భావి జీవితం కాస్త ఆనందంగా ఉండాలని కోరుకుందాం. తప్పకుండా తన పుస్తకం వస్తే నేను చదువుతాను. తర్వాత ఆప్కి అదాలత్లో తన ఇంటర్వ్యూ నేను చూశాను. అసలు ఇక డిస్కషన్ ఏమి లేకుండా తను ఎట్లా హింసించారో చెప్పింది వీలైతే చూడండి. అట్లా ఎవడు కల్పిత కథ అల్లి చెప్పడు అంత. ఇంకా అది కూడా ఇంకా నటన అని ఎవడన్నా వాదించాడు అనుకో, ఇక్కడి నుంచే వాడికి పాదాలకు ఇట్లా పూలేసి నమస్కరించి వాడి ఇంటికి వెళ్ళి ఇల్లు దొబ్బా అంతే. అక్కడి నుంచి ఒక రకంగా ఒక తపస్సు చేసినట్టే కనబడుతుంది. 17 ఏళ్ళు అంటే ఇప్పుడు నాదే ఉంది ఒప్పుకొని ఏదెక్కడ పోతే నాకేంట్లే, నేను సేఫ్ అయితే అయిపోవని అనుకోవచ్చు. అలా ఆమె అసలే లేకుండా 17 ఏళ్ళు ఒక తపస్సులాగా. అది వేరు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు మైండ్ అట్లే ఉంటుంది. ఓకే. అందుకే ఒకే అంశం మీద ఫోకస్ ఉన్నప్పుడు లైఫ్ వేరే. కుటుంబ విషయాలు ఇంకా చిన్న చిన్న విషయాల్లోనే డిస్టర్బ్ అయ్యేవాడు ఊరికే మాట్లాడవలసిందే. నీవైనా సరే నిజంగా పని చేయాలనుకుంటే నువ్వు పనికిరాని విషయాలని గుర్తించి వాటిని పక్కకు జరిపితే నీ ముఖ్యమైన లక్ష్యం రివీల్ అవుతుంది. అదర్వైజ్ ఓన్లీ లైఫ్ అంతా ఇట్లా ఊరికి పోగొట్టుకుంటూ డబ్బు భజన కొట్టుకుంటూ మనం బతకాల్సి వస్తుంది. సో అందుకే అట్లీస్ట్ ఆ లీగ్లో నీ ఉండకు, నేను ఉండను, ఎవరు ఉండొద్దు. చేసేవాడు అనవసరమైన విషయాలు, ఇప్పుడు ఎవరో ఏదో అన్నాడు, ఇంకా దానికి గంట సేపు పైన చేసినందుకు నీకు అసలు ఏ లక్ష్యం మీద ఆసక్తి లేదని
ఎవరెవరైతే మనం చూస్తున్నామో వాళ్ళు కంప్లీట్ లక్ష్యం వైపు వెళ్ళిపోయారు. వాళ్ళని తిట్టినా, కించపరిచినా, బూతులు తిట్టినా, ఏం చేసినా వాళ్ళని పట్టించుకోలేదు. ఒక స్టెడ్ ఫాస్ట్ మైండ్ ఉంటుంది, ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఉంటుంది. అది రానంత వరకు ఊరికే మాట్లాడుకుంటాం, ఊరికే మెచ్చుకుంటాం. సో ఇప్పుడు నేను ఊరికే మెచ్చుకోవడంలే, అలాగని వాళ్ళు గొప్ప అనడంలే, అందరూ మనుషులే. కానీ ఫాల్స్ కేసు అయితే వేశారన్నది నాకు ఆ రోజు అనిపించింది, మధ్యన అనిపించింది, మొన్న తీర్పు వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ పర్సనలీ హ్యాపీ. నేను మళ్ళీ తర్వాత ఇంకెవరైనా కేసు ఇస్తే ఇంకెవరైనా జరుగుతుంది నాకు తెలియదు. సో ప్రస్తుతం నా హృదయం అయితే చెప్తుంది, ఇట్ ఈస్ ఏ కాన్స్పిరసీ అగైనెస్ట్ సనాతన ధర్మ, అగైనెస్ట్ హిందూ సొసైటీ, హిందూ కమ్యూనిటీ. ఏదో ఒక బలమైన కుట్ర ఉన్నది. ఒక ఫాల్స్ ఈక్వాలెన్స్ క్రియేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. 17 ఏళ్ళ వరకు ట్రై చేశారు, రకరకాల గ్లోబల్ ప్లాట్ఫామ్లు ట్రై చేశారు. ఎన్నో ఆర్టికల్స్ నేను చదివినా. ఎంత బలంగా రాస్తారు, తెలియని దాన్ని అబద్ధాన్ని కూడా చెప్తారు. కానీ ఏదైతే సత్యం ఉందో అది స్లోగా అయినా సరే ఖచ్చితంగా సర్ఫేస్ అవుతుంది. ఇది క్లియర్. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. రేసార సోవైసా.